కనుమాయి సందేశం కనుమాయి సందేశం జీవధ్వని సందేశములు మీ కుటుంబాలకి జీవధ్వని సందేశములు ఆశీర్వాదాలు వినుమాయి సందేశం జీవధ్వని సందేశం మీరు వింటే కష్టాలు కన్నీళ్ళు మీకు ఉండవు. జీవధ్వని సందేశం మీరు వింటే కష్టాలు కన్నీళ్ళు మీకు ఉండవు. మా జీవధ్వని సందేశాలను ఆలకిస్తున్న మీకు మా జీవము గల దేవుని మందిర పక్షాన వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో ముందుగా దైవజనులు రాసి పాడిన ఒక పాటని ఆలకిద్దాం. క్రొత్త పాట పాడెద నేను సీయోనులు సిలువ సితారతోను. క్రొత్త పాట పాడెద నేను సీయోనులు సిలువ సితారతోను. నా రాజుకే నా ప్రభుకే నా రాజుకే నా ప్రభుకే నా రక్షకునికే అభిషిక్తునికే నా రక్షకునికే అభిషిక్తునికే క్రొత్త పాట పాడెద నేను సీయోనులు సిలువ సితారతోను. దావీదుల 10 తంతుల సితారతో ఆసాపుల తంబుర స్వరముతో దావీదుల 10 తంతుల సితారతో ఆసాపుల తంబుర స్వరముతో నా యేసుకే క్రొత్త పాట పాడెదా నా యేసుకే క్రొత్త పాట పాడెదా నా రాజుకే నా ప్రభుకే నా రక్షకునికే అభిషిక్తునికే క్రొత్త పాట పాడెద నేను. దూతలూదుచున్న కొమ్ము బూరలతో ఇశ్రాయేలు చేసిన ఉత్సాహధ్వనితో దూతలూదుచున్న కొమ్ము బూరలతో ఇశ్రాయేలు చేసిన ఉత్సాహధ్వనితో నా క్రీస్తుకే క్రొత్త పాట పాడెదా నా క్రీస్తుకే క్రొత్త పాట పాడెదా నా రాజుకే నా ప్రభుకే నా రక్షకునికే అభిషిక్తునికే క్రొత్త పాట పాడెద నేను సీయోనులు సిలువ సితారతోను క్రొత్త పాట పాడెద నేను సీయోనులు సిలువ సితారతోను
నా రాజుకే, నా ప్రభువుకే, నా రాజుకే, నా ప్రభువుకే, నా రక్షకునికే, అభిషిక్తునికే, నా రక్షకునికే, అభిషిక్తునికే క్రొత్త పాట పాడెద నేను. సీయోనులు సిలువ సితారతోను, సీయోనులు సిలువ సితారతోను, సీయోనులు సిలువ సితారతోను. చాలా మంచిది. ఇంతవరకు గాన ప్రతిగానాల ద్వారా దేవుని నామాన్ని మహింపరిచారు. ఈ ప్రత్యేకమైన సమయంలో యవన కాలంలో బలంగా పరిచయలో వాడబడుతున్న దైవజనులు శ్రేష్టమైన వర్తమానం అందిస్తుండగా శ్రద్ధగా ఆలకిద్దాం. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ జీవోదయ సందేశాలు మీ ఆత్మీయ జీవితాన్ని ఎంతగానో బలపరుస్తున్నాయని, చివరి ప్రార్థనలు మీరు ఏకీపించినప్పుడు మీ జీవితాలు అద్భుతాలు దొరుకుతున్నాయని, మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి ప్రభు నామాన్ని నేను ఎంతగానో మహింపరుస్తున్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, గడిచిన రోజున ఒక వాక్యాన్ని ధ్యానం చేశాం. దేని గురించి? చీమలు అనే విషయమై మనం మాట్లాడుకుంటూ వస్తాం. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు చదివి వినిపిస్తాను. వినండి. సోమరి, చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకొనను, పై విచారణకర్త లేకొనను, అధిపతి లేకొనను. అవి వేసవి కాలమందు ఆహారమును సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. గడిచిన రోజున మనం ధ్యానం చేశాం. సోమరే, చీమల దగ్గరకు వెళ్ళా అన్నాడు. కనుక నువ్వు చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాల్సిన జ్ఞానం ఏంటో తెలుసా? అవి చిన్నగా ఉన్నవి అని తెలుసుకో. చిన్నగా ఉన్నాయని దిగులు పడవి. కనుక నేను చిన్నగా ఉన్నానని, నా వ్యాపారాలు చిన్నగా ఉన్నాయని నువ్వు దిగులు పడిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన మీకు తోడుగా ఉన్నాడు కనుక. ఆమేన్. రెండో విషయం తెలుసుకున్నాం. ఏంటి చెప్పండి? అవి బలహీనమైనవి అయినప్పటికీ దానికంటే 2 అంతల బరువునవి మోయగలవు అని చెప్పాం. కనుక ఎప్పుడు బలహీనుడివో అప్పుడు నేను బలపరుస్తూ ఉంటాడు. కనుక నువ్వు బలహీనత యందు ఆయన శక్తి నీ పట్ల సంపూర్ణ చేయబడింది. కనుక నువ్వు ఎప్పుడు బలహీనుడు అనుకోని అవసరం లేదు. ఆయన వైపు చూడగలిగితే, చీమల వైపు చూస్తే జ్ఞానం వస్తుంది. నేను బలహీనుడు కాదా, నా ప్రభు నాతో ఉన్నంత వరకు నేను బలవంతుడినే అని నీ విశ్వాసాన్ని నువ్వు పెంపొందించుకోవాలి. ఆమేన్. మూడో విషయం చెప్తున్నా వినండి. ఈ చీమలు మెలకువగా ఉంటాయంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రాత్రి అయినా పగలైనా, ఏ కాలమైనా, ఏ సమయమైనా చీమలు చూడండి ఎప్పుడైనా నిద్రపోయినట్టు కనిపిస్తాయి. అవి నీకు పొద్దస్తమానం నిద్రే, పనికి మాలిన నిద్ర, అన్నం తిన్నా నిద్రే, అన్నం తినకపోయినా నిద్రే. ఏమంటే బస్సు ఎక్కినా నిద్రే, ట్రైన్ ఎక్కినా నిద్రే. నీ జీవితం అంతా నిద్రే. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నిద్ర నీ దగ్గరకు వస్తుంటే శాపం నీ దగ్గరకు వస్తుంది. కనుక చీమలను చూసినప్పుడు అవి మెలకువగా ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ఆ చీమలు చూసినప్పుడు నువ్వు అనుకోవాలి, నేను కూడా మెలకువగా ఉండాలి అని నువ్వు అనుకోవాలి. చదవండి మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం చదువుతున్నా వినండి. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనమని పేతురుతో చెప్పాడంట. ఆ ప్రియమైన సోదరి సహోదరుడా, చూశారు కదా, ప్రభు అంటాడు పేతురుతో, మీరు శోధనలోకి ప్రవేశించుకున్న నిమిత్తమై మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆమేన్. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, మెలకువగా ఉండి ప్రార్థన చేస్తున్నావా? ఏమంటే నిద్రపోతా ప్రార్థన చేస్తున్నావా? ఆ ప్రియమైన సోదరి సహోదరుడా, ఒక అతను అంటాడట, నిద్రపోతా ప్రార్థన చేస్తేనంట యేసయ్య ఒళ్ళో పడుకున్నట్టేనట్ట. ఏమండి? నిద్రపోతా ప్రార్థన చేస్తే యేసయ్య ఒళ్ళో పడుకున్నట్ట, సైతాన్ ఒళ్ళో పడుకున్నట్టు. నా ప్రియమైన సోదరి సహోదరుడా, అందుకే ప్రభు చెప్తున్నాడు, మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మశుద్ధమే కానీ శరీరం బలహీనత అని ప్రభు చెప్తున్నాడు.
ఎందుకు మెలకువగా ఉండాలి? శోధనలోకి ప్రవేశించకుండా నిమిత్తమై. ఆమె నా ప్రియమైన సోదరి సహోదరుడా, వాక్యాన్ని వింటున్నావు కదా, నీ జీవితంలో చీమల్లాగా మెలకువగా ఉండటానికే ఇష్టపడాలి. మెలకువగా ఉండి ప్రార్థన చేస్తే ఆయనట నీ ప్రార్థన వింటాడట. ఆమె అందుకే దెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నా వినండి. కాబట్టి ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక యుందుము. ఆమె చూసారా, ఇతరుల వలె ఎవరండి? అన్యులో యేసు ప్రభు నమ్మనట్టు వాళ్ళు, నామకార్థంగా బ్రతుకుతున్న వాళ్ళ వలె కాక నువ్వు మెలకువగా ప్రార్థన చేయి, మత్తుగా వెళ్ళొద్దు అని ప్రభు చెప్తున్నాడు. ఇవన్నీ ఎందుకు నేర్పుతున్నాడు తెలుసా? నువ్వు చీమల దగ్గరికి వెళ్ళి ముందు ఇవన్నీ నీకు అర్థం అవ్వాలంటే ముందు చీమలు చూడాలి. నువ్వు జాగ్రత్తగా ఆ చీమలు చూడండి, ఎప్పుడు చూసినా కదులుతానే ఉంటాయి, ఎప్పుడు చూసినా మెలకువగా ఉన్నట్టే ఉంటాయి. ఆ ప్రియమైన దేవుని పెట్టారా, నీవేమో మెలకువగా ఉండమంటేనేమో నిద్రపోతా ఉన్నావు. ఆ ప్రియమైన సోదరి సహోదరుడా, అందుకే నీ జీవితంలో శాపం, దరిద్రం నేను వెతుక్కోవటం వస్తుంది. కారణం ఎందుకో తెలుసా? నీ జీవితంలోకి మెలకువతనం లేదు, ప్రార్థించే మెలకువ లేదు, దేవుని సన్నిధికి వచ్చే మెలకువ లేదు, దేవుని సన్నిధి కూర్చునే మెలకువ లేదు. కనుక నీ జీవితంలో శాపం, దరిద్రం దగ్గరకు వస్తుంది. అందుకే ప్రభు అంటాడు, సోమరే చీమల దగ్గరికి వెళ్ళి అంటాడు. కనుక సోమరు చూడండి ఎంత బద్ధకస్తుడో, నువ్వొద్దే బద్ధకస్తుడివి, నా మెలకువగా ఉండనాడు. కనుక నా ప్రియమైన సోదరి సహోదరుడా, కనుక నువ్వు బద్ధకస్తుడిగా ఉండకుండా సోమరుగా ఉండకుండటానికి నా ప్రభు చెప్తున్నాడు, చీమల దగ్గరకు వెళ్ళా లే, చీమలను చూడు చీమలు చూడు, మెలకువగా కనిపిస్తున్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమంటే నీకు సిగ్గు జ్ఞానం ఉంటే ఒరే చీమలే మెలకువగా మరి నీ మెలకువగా ప్రార్థన చేయాలి కదా, నీ మెలకువగా ఉండాలి అని నువ్వు ప్రార్థన చేయి. నా ప్రభు నీ ప్రార్థన వింటాడు. ఆమె చెప్పందరం హల్లెలూయా. కనుక నా ప్రియమైన సోదరి సహోదరుడా, వాక్యాన్ని వింటున్నావు కదా, ఈ వాక్యాన్ని వింటున్న నీ జీవితంలో చీమలు చూసినప్పుడు నీకేం కనపడాలి? ఏ జ్ఞానాలు చెప్పండి? అవి మెలకువగా ఉన్నాయి కనుక నేను మెలకువగా ప్రార్థన చేయాలి. ఎందుకు చేయాలి? శోధనలో ప్రవేశించకుండా నిమిత్తమై, శాపం నీ దగ్గరకు రాకుండా, దరిద్రం నీ దగ్గరకు రాకుండా, కుటుంబంలో విషాద ఛాయలు అలుముకోకుండా ఉండాలంటే నీవట మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యి. ఆమె ఈ చీమలకున్న 3వ క్వాలిటీ ఏం తెలుసా? చీమలు మెలకువ కలిగి ఉంటాయి. 4వ విషయం చెప్తున్నా, చీమలట ఐక్యత కలిగి ఉంటాయి అంట. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఒక కుటుంబంలో ఉన్న అన్నదమ్ముల మధ్య ఐక్యత కనపడదు, భార్యాభర్తల మధ్య ఐక్యత కనపడదు, అక్క చెల్లెల మధ్య ఐక్యత కనపడదు. ఏమండి? ఐక్యత లోపించింది. కానీ చీమలు చూడు, అవి ఎంత ఐక్యత కలిగి ఉంటాయండి, అవి ఎంత అన్యోన్యం కలిగి ఉంటాయి. ఆ ప్రియమైన సోదరి సహోదరుడా, అందుకే 133వ కీర్తన 1వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఆ మాట చదువుతున్నా వినండి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఆమె చూసారా, సహోదరులట ఐక్యత కలిగి జీవించటం ఎంత మేలు, ఎంత మనోహరం. కనుక నీళ్ళు ఐక్యతే లేదే, ఎవరితో సమాధాన పడవు, ఎవరితో సహవాసం చేయవు, నీ జీవితంలో ఐక్యత లేని బ్రతుకులో బ్రతుకుతూ జీవితాన్ని దరిద్రంగా మార్చుకుంటున్నావు. ఆ ప్రియమైన దేవుని పెట్టారా, అదిగా ప్రభు అంటాడు, సోమరే చీమల దగ్గరకు వెళ్ళా అవి చూడు ఎంత మెలకువగా ఉన్నాయండి. అవి రాత్రి అనక పగలనక అవి మెలకువగానే ఉంటాయి. 4వ విషయం చెప్పారు కదా, అవి ఐక్యత కలిగి ఉంటాయి. నా ప్రియమైన సోదరి సహోదరుడా, నీలో ఐక్యత లేదు, నీ సహవాసానికి ఎవరు రాట్లా, నీ కుటుంబానికి ఎవరు రాట్లా. కారణం ఏంటి తెలుసా? నీలో కలుపుకునే స్వభావం పొరపాటుగా లేదు. కనుక వాక్యం పెట్టని నీవు చీమను చూసినప్పుడు, అరే చీమల ఐక్యత కలిగి ఉంటున్నాయే, నేను కూడా ఐక్యత కలిగి ఉండాలి, నా తోటి వాళ్ళతో నేను ఐక్యత కలిగి ఉండాలి, నా స్నేహితులతో కలిగి ఉండాలి, సంఘంతో ఐక్యత కలిగి ఉండాలి, సేవకుడితో ఐక్యత కలిగి ఉండాలి అని ఈ ఐక్యత కలిగి అనుభవంలోకి నువ్వు రాగలిగితే ఆమె నీ జీవితాన్ని దేవుడట అక్షరాల మారుస్తాడట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నా ప్రియమైన సోదరి సహోదరుడా, వాక్యాన్ని బట్టి నీ జీవితంలో ఆయన అధికమైన మేలు చేయటానికి ఇష్టపడుతున్నాడు. కనుక ఐక్యత కలిగి జీవించగలుగుతావా? ఐక్యత కలిగి ఉంటానని తీర్మానం చేసుకోగలిగితే ఆయన నీ జీవితంలో అధికమైన ఆశీర్వాదాలట ఆయన కలుగు చేస్తాడట. ఆమె
ఆ ప్రియమైన దేవుని పెట్టారా గమనించండి. ఒక రోజున పేతురు గారిని చెరసాల్లో వేస్తే ఆ పేతురు గారి చెరసాల్లో ఉంటే సంఘమంతా కలిసి ఏం తెలుసా, సంఘమంతా కలిసి వారు పోతే పోయేళ్ళు దవి చేయడం, చెరసాల్లో వేసేసారు. మీకు మనకు ప్రార్థనలు లేవు ఏముండో, చక్కగా సినిమాలు చూసుకోవచ్చు, షికారులు చేసుకోవచ్చు అని సంఘం అనుకోవాలి. దైవజనుడు చెరసాల్లో ఉంచబడేలేకే వీళ్ళు సంఘమంతా కలిగి అత్యాశక్తి కలిగి ప్రార్థన చేశారట. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యం చదువుకుందామా? అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నా వినండి. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో ప్రార్థన చేయుచుండెను. ఆమె చూసారా, సంఘమంతా ఏకంగా వచ్చింది. అత్యాశక్తి కలిగి, ఐక్యత కలిగి, అత్యాశక్తి కలిగి దైవజనుడి కొరకు ప్రార్థన చేస్తారు. నా ప్రియమైన సోదరి సహోదరుడా, ఈనాడు దేవుని పరిచయం జరుగుతుంటే ఎప్పుడైనా సంఘంతో సహకరించావా? ఒక ఐక్యత కలిగి ఉండాలని ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా? ఏమండి, అరే పరిచయం జరుగుతుంది, చర్చి మీటింగ్స్ వస్తున్నాయే, చర్చి కార్యక్రమాలు చేస్తున్నారే కనుక నీ ఐక్యత కలిగి నేను కూడా సహకరించాలి, నేను కూడా సహాయపడాలి అనే మైండ్ నీలో పొరపాటు కూడా లేదు. కానుంటే తెలుసా, సాతాను కబంధ హస్తముల చేత నువ్వు కప్పబడి వల్ల నీలో ఐక్యత లేకుండా సాతాను చేస్తున్నాడు. సమాధానం కలిగి జీవిస్తే నీకు ఐక్యత వస్తుందండి. సమాధానం లేకపోతే పొరపాటును కూడా నీకు ఐక్యత రాదు. నా ప్రభు చెప్తున్నాడు, ఈ రోజున ఐక్యత కలిగి జీవించు. ప్రైజ్ ద లార్డ్. సమాధానం కలిగి, సహవాసం కలిగి, ఒక మంచి సహవాసం కలిగి జీవించు. కాకులు చూడండి అండి, కాకులు చూడండి. ఒక్క కాకి దెబ్బ తగిలితే ఎన్ని కాకులు ఎత్తండి, వేల కొలది కాకులు వచ్చేస్తాయి. ఆ ప్రియమైన సోదరి సహోదరుడా, నీ పక్కన సహోదరుడు దెబ్బలు తింటుంటే, నీ పక్కన సహోదరుడు కష్టాలు పాలవుతుంటే నువ్వేమో చూచిస్తూంటూ వెళ్తున్నావు. ప్రార్థన చేయాలని, సహాయపడాలన్న ఆలోచన పొరపాటున నీ మైండ్లో రావట్లా. ఐక్యత ఎక్కడుందని నీకు? ప్రభువు నమ్ముకున్నావు, ప్రార్థన చేస్తున్నావు, పెద్ద బైబిల్ కొనుక్కున్నావు, పెద్ద ముసుకే వేస్తావు. వేరే సంఘం వాళ్ళు కనపడితే పొరపాటును కూడా వందనాలు చెప్పవు. ఏంటో వందనాలు చెప్పంటే, ఆయన మా సంఘం కాదులే, మా సంఘం కాదులే, మా సంఘమే మా సంఘం అని పెద్ద దేరాలు చెప్తాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఏ సంఘానికి వెళ్తున్నా పక్క సంఘం కనపడితే వందనాలు చెప్పవు, ప్రేమతో పలకరించవు. పేరు చూస్తే సమాధానం, ఎవరితో సమాధానం ఉండదు, ఇంట్లో సమాధానం ఉండదు, వీధిలో సమాధానం ఉండదు. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఐక్యత కలిగి జీవించు. సోమరే ఇట్లాంటి వాళ్ళ బైబిల్ చెప్తుంది, సోమరే నీ సోమరమే. బాప్తిస్మం తీసుకోవచ్చు, పదవంతు భాగ్యం ఇవ్వచ్చు, ఇతరులతో నువ్వు సమాధానంగా లేకపోతే నువ్వు సోమరమే. ఇతరుల ఐక్యత కలిగి జీవించకపోతే నువ్వు సోమరమే. యేసు రక్తం ద్వారా కడగబడిన ప్రతి ఒక్కళ్ళు ఐక్యత కలిగి జీవించాలి. ఎవరికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వే సంఘమైనా కానీ, ఏ దేశమైనా కానీ, ఏ వ్యక్తిమైనా కానీ, నా ప్రభు చెప్తున్నాడు ఐక్యత కలిగి జీవించండి. ఆమేన్. ప్రభు చెప్తాడు కదా, సహోదరులు ఐక్యత కలిగి జీవించుట ఎంత మేలు చెప్పాలా, ఎంత మనోహరం. నా ప్రియమైన సోదరి సహోదరుడా, వాక్యాన్ని బట్టి నీ జీవితంలో అధికమైన మేలుకు దూరం అయిపోయావా? అధికమైన ఆశీర్వాదాలు నీ ఇంటికి రావట్లేదా? నా ప్రభు చెప్తున్నాడు, ఈ రోజున నీవట చీమల దగ్గరికి వెళ్ళాలట. ఆమేన్. నువ్వు చీమల దగ్గరికి వెళ్తే, చీమల దగ్గరికి వెళ్ళి మెలకువగా ఉండి ప్రార్థన చేయగలిగితే ఆయన ఖచ్చితంగా నీ జీవితాన్ని అక్షరాల ఆశీర్వదించగలిగిన వాడు. ప్రైజ్ ద లార్డ్. మెలకువగా ఉంటే ఆయన నీతో మాట్లాడతాడు. ఐక్యతగా ఉంటే నీకు సమాధానాన్ని, ఆశీర్వాదాన్ని ఆయన కలుగు చేస్తాడు. కనుక ఐక్యత లేకపోవటం వల్లే దేశంలో కరువు, ఐక్యత లేకపోవటం వల్ల దేశంలో శాపం. ఏమంటే కనుక మన భారతదేశాన్ని దేవుడు క్షేమంగా ఉంచాలంటే నీలో మొదట ఐక్యత మొదలవ్వాలి. ఆమేన్. ఐక్యత ఎలా మొదలైంది చెప్పండి. నీవు చీమల దగ్గరికి వెళ్ళి వాటి నడతని కనిపెట్టినావు. చీమలు చూసి నీ బుద్ధిని మార్చుకున్నావు. వాటి చీమలు మెలకువగా ఉన్నాయి, నేను కూడా మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ఆమేన్ అని అనుకోగలిగితే, అలాగా ప్రార్థన చేయగలిగితే నీ ప్రార్థనట ఆయన అక్షరాల వినగలిగిన వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ లోకంలో ఏ రాజకీయ నాయకులు వైపు,
ఏ అధికారుల వైపు మెలకుగా ఉంటున్నావు కానీ ఉండవలసిన వాని కోసం మెలకుగా ఉండి ప్రార్థన చేయగలిగితే నీ బ్రతుకుని, నీ జీవితాన్ని నా ప్రభు అట అక్షరాలా మార్చగలిగిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన సోదరి సహోదరుడా, వాక్యాన్ని వింటున్న నీ జీవితంలో ఎంతగా సోమరిగా ఉంటావు, ఎందాక బద్ధకంగా పనిచేస్తావు. దేవుడి సన్నిధిలో నిలబడుతున్న నీవు ఎందుకు ఐక్యత కలిగి జీవించట్లా? ఎందుకు సహవాసం లేదు? సమాధానం కలిగి జీవించు. ఆమె ఐక్యత కలిగి జీవించడానికి ఇష్టపడు. ఆ ప్రభు నీ జీవితంలో గొప్ప మేలు చేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆ ప్రియమైన సోదరి సహోదరుడా, నీ జీవితంలో ఐక్యత లేని జీవితాలు, ఏమండి మెలుకులేని జీవితాలు, బలహీనమైన జీవితాలుగా కలిగి చిన్నవారిగా ఉన్నామని దిగులు పడుతూ జీవితాన్ని శాపంగా మార్చుకోకుండా, అంధత్వంలోకి వెళ్లకుండా నా ప్రభు నాకు తోడుగా ఉన్నాడు, నా ప్రభు నా పక్షాన ఉన్నాడు, నేను భయపడ్డా అని అనుకోగలిగితే ఆయనట ఖచ్చితంగా నీ పక్షాన నిలబడగలిగిన వాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఏమండి గొలియాతును చంపటానికి దావీదు వెళ్ళాడు. ఏమన్నాడు తెలుసా? వడిసెలో రాయబెట్టి యుద్ధము యెహోవాదే. ప్రైజ్ ది లార్డ్. కనుక నా ప్రియమైన సోదరి సహోదరుడా, యుద్ధము యెహోవాదే, నీది కాదు. యుద్ధము యెహోవాదే అని ఎప్పుడు చెప్పగలవంటే నీలో, నీ మనసులో ఐక్యత ఉన్నప్పుడు, నీలో సహవాసం ఉన్నప్పుడు, నీలో సమాధానం ఉన్నప్పుడు యుద్ధము యెహోవాదే అని చెప్పగలుగుతావు. నువ్వు మెలకువని ప్రార్థన చేసినప్పుడు యుద్ధము యెహోవాదే అని చెప్తావు. పేతురు చెరసాలలో ఉన్నప్పుడు సంఘంతో అత్యాశక్తిగా ప్రార్థన చేస్తే వీళ్ళ ప్రార్థన ఉన్న దేవుడు చెరసాలలో ఉన్న పేతుర్ని ఒక దేవదూతను పంపించి విడిపించి వాళ్ళు ప్రార్థన చేస్తున్న గుమ్మం ముందు నిలబెట్టాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా ప్రియమైన సోదరి సహోదరుడా, వాక్యాన్ని వింటున్నావా? నీ జీవితంలో చీమల దగ్గరకు వెళ్ళా. నా ప్రభు చెప్తున్నాడు, సోమరే చీమల దగ్గరికి వెళ్ళి వాటి నడతను కనిపెట్టిప్పుడు కనిపెట్టగలిగితే అవి చిన్నవి అయినా సరే అవి ధైర్యంగా ఉంటాయి. రెండోది బలహీనమైనవి అయినా సరే బలంగా ఉంటాయి. మూడోది మెలకువగా ఉంటాయి. నాలుగోది ఐక్యత కలిగి ఉంటాయి. కనుక నీవు కూడా ఇలాంటి లక్షణాలు కలిగి జీవిస్తే ఆయన కూడా నీ తోడుగా ఉండి, నీతో కూడా ఉండి నీ జీవితాన్నట ఆయనట అక్షరాల మార్చగలిగిన వాడు. నేను ప్రకటిస్తున్నా, నజరేయుడైన యేసు. హల్లెలూయా. నా ప్రియమైన సోదరి సహోదరుడా, వాక్యాన్ని వింటున్న నీ జీవితంలో గొప్ప మార్పు కావాలని ప్రభు ఆశపడుతున్నాడు. కనుక చీమలు చూడు, నీ ఇంట్లోనే తిరుగుతున్న చీమలు. ఏమంటే ఎక్కడ చూసి చీమలు కనపడుతూనే ఉంటాయి. ప్రత్యేకంగా దాన్ని బొసు పెట్టుకుని ఎలా వస్తున్నాయి చీమలు చూడటానికి? నీ ఇంట్లోనే ఉంటాయి చీమలు. చూడు, నీ ఇంట్లో చీమలు చూడలేవు. ఏమంటే సంఘానికి ఎలా వస్తాయో చెప్పండి. నా ప్రియమైన సోదరి సహోదరుడా, చీమలు చూడు, జ్ఞానం తెచ్చుకో. చీమల వలె మెలకువగా ఉండి ఐక్యత కలిగి, సంఘంలో ఐక్యత కలిగి, ఒక సమాధానం కలిగి, ఒక పరిచయ ధర్మం కలిగి జీవించు. ఆయన జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ఆమేన్. మిగతా విషయాలు రేపటి రోజున మనం ధ్యానం చేసుకుందాం. మీకు ఎక్కడ బలహీనతుంటే అక్కడ మీరు చేపెట్టుకోండి. మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడా, నీ ఘనమైన పాదాలకై స్తోత్రాలయ్యా. చీమల గురించిన కొన్ని విషయాలు మాతో మీరు మాట్లాడుతూ వచ్చారు నాయన. చీమల దగ్గరికి వెళ్ళమని, జ్ఞానాన్ని సంపాదించుకోమని సెలవిచ్చావు. చిన్నగా ఉన్నా, బలహీనంగా ఉన్నా అయ్యా అవి మెలకువగా ఉంటాయి అని ప్రభువా, ఐక్యతగా ఉంటాయి అని కొన్ని విషయాలు నేను అనేక విషయాలు మాతో మాట్లాడుతూ వస్తున్నారు. అదిని బట్టి నీకు స్తోత్రాచరిస్తున్నాం నాయన. వారికున్న బలహీనతలే కానీ, వారికున్న రోగాలే కానీ యేసుక్రీస్తు నామములో లార్డ్ టచ్. ప్రతి మైగ్రేన్, ప్రతి స్పాండిలైటిస్ ప్రభా, ప్రతి అపెటిస్ పెయిన్ ప్రభా యేసుక్రీస్తు నామములో ఇప్పుడే ఫైర్ రిలీజ్ చేస్తున్నా ప్రభా. ప్రతి క్యాన్సర్ని, ప్రతి హెచ్ఐవిని ప్రభా నాయనా, ప్రతి అల్సర్, ప్రతి బీపీ, ప్రతి షుగర్ లార్డ్ టచ్ టచ్. సంతానం పెట్టి సంతానం కలుగు చేయండి ప్రభా. ప్రతి అనారోగ్య పరిస్థితి ఇప్పుడే లార్డ్ ఫైర్ రిలీజ్ చేస్తున్నా ప్రభా. నీకు వందనాలు. గర్భాలు తెరవబడతని సాయం చేయండి అయ్యా. చదువులు బట్టి చదువు దాయిచ్చేయండి, ఉద్యోగం బట్టి ఉద్యోగం దాయిచ్చేయండి ప్రభా. యేసుక్రీస్తున్న ఇంట్లో ఉన్న ఒంట్లో ఉన్న ప్రతి చీకటి దురాత్మ శక్తుల్ని ఇప్పుడే లార్డ్ టచ్ ఫైర్. యేసు శక్తిని ఇప్పుడే రిలీజ్ చేస్తున్నాగా ప్రభా. అద్భుతం జరిగి స్వస్థత మీరు చేకూర్చమని యేసయ్య నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా,
ఒక్కసారి మీ దేహాన్ని పరీక్షించుకోండి. ప్రభు మిమ్మల్ని బాగు చేశాడు నమ్మండి. మీకు ఏమైనా ప్రార్థన అవుతుంటే తప్పనిసరిగా నాకు ఫోన్ చేయండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమె ఆమె ఆమె. వందనాలు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ జీవధని సందేశాలు మీ ఆత్మీయ జీవితాన్ని ఎంతో బలపరుస్తున్నాయి కదా. చివరి ప్రార్థన ఏకీపించినప్పుడు మీ జీవితాలు అద్భుతాలు జరుగుతున్నాయి కదా. లక్షల మందికి సువార్త అందించడానికి ఈ భారభరితమైన పరిచర్యకి మీరు సహకరించాలనుకుంటున్నారా? ఖచ్చితంగా మా ఈ పరిచర్యలో మీరు సహకారులుగా ఉండాలని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. ఈ భారభరితమైన ఈ పరిచర్య లక్షల మందికి సువార్త అందించడానికి కేవలం 1,000 రూపాయలు మాత్రమే ఎపిసోడ్ ఖర్చు అవుతుంది. దయచేసి ఈ 1,000 రూపాయలు మీరు కనుక ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయగలిగితే లక్షల మంది జీవితాల్లో మీరు గొప్ప ఆశీర్వాదానికి కారకులుగా మార్చబడతారు. కనుక దయచేసి మీరు ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేయండి. మీ జీవితాల దేవుడు అద్భుతాలు చేస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమె ఆమె ఆమె. వందనాలు. మా సందేశాల ద్వారా మీరు బలపరచబడినట్లయితే మమ్మల్ని సంప్రదించండి. మా అడ్రస్ జీవమగల దేవుని మందిరం, శారదా కాలనీ 29 లైన్ చివర, గుంటూరు 2. మా ఫోన్ నంబర్లు 9848473144. మరొక నంబరు 8008886257. వందనాలు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమకు స్పాన్సర్ చేయదలిచిన వారు ఆన్లైన్ అకౌంట్ ద్వారా పంపించగలరు. మా అకౌంట్ నెంబర్ N. Johnson, అకౌంట్ నెంబర్ SBI 302329444725, అరండల్పేట్, గుంటూరు. IFSC కోడ్ SBIN 00001014.